సి మరియు C లోని కండిషనల్ స్టేట్మెంట్స్ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. ఈ ట్యుటోరియల్లో మనం క్రింది విషయాలను నేర్చుకుంటున్నాం. ఒకే ఒక స్టేట్మెంట్ ను ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, స్టేట్మెంట్ల సమూహాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, వీటిని ఉదాహరణల ద్వారా చూద్దాం. సామాన్యంగా చేసే తప్పులు మరియు వాటి సవరణలు కూడా చూద్దాం. ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేసేందుకు ఉబుంటూ ఆపరేటింగ్ సిస్టమ్ 1110 మరియు జీసీసీ మరియు G కంపైలర్ వెర్షన్ 461 ఉపయోగిస్తున్నాను. కండిషన్ స్టేట్మెంట్ల పరిచయంతో ప్రారంభిద్దాం. ఒక ప్రోగ్రాంలో స్టేట్మెంట్ ప్రోగ్రాం యొక్క ఎగ్జిక్యూషన్ దశని నియంత్రిస్తుంది. ఏ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేయాలో అనే నిర్ణయాన్ని తీసుకునేందుకు సహాయపడుతుంది. ఒక కండిషన్ సరైనదా లేదా అని కూడా తనిఖీ చేయవచ్చు. మనము ఒకే ఒక స్టేట్మెంట్ లేదా స్టేట్మెంట్ల సమూహాన్ని కూడా ఎగ్జిక్యూట్ చేయగలం. ఇఫ్ స్టేట్మెంట్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకుందాం. ఇక్కడ ఇఫ్ కండిషన్ నిజమైతే స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ కండిషన్ తప్పైతే స్టేట్మెంట్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఎల్సే ఇఫ్ స్టేట్మెంట్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఒకవేళ కండిషన్ 1 సరైనదైతే స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ కండిషన్ 1 తప్పైతే రెండవ కండిషన్ తనిఖీ చేయబడుతుంది. రెండవ కండిషన్ సరైనదైతే మూడవ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మరియు ఒకవేళ కండిషన్ 2 తప్పు అయితే స్టేట్మెంట్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ప్రోగ్రామ్ ని చూద్దాం. నేను ఎడిటర్ పై కోడ్ ని టైప్ చేసి ఉంచాను. దాన్ని తెరుస్తాను. మన ఫైల్ పేరు ifstmtc అని గమనించండి. ఈ ప్రోగ్రాంలో 2 అంకెల మొత్తాన్ని కనిపెట్టి కొన్ని కండిషన్లను పరీక్షించి చూద్దాం. కోడ్ ను వివరిస్తాను. ఇది మన హెడర్ ఫైల్. ఇది మన మెయిన్ ఫంక్షన్. ఇక్కడ ఇంటిజర్ వేరియబుల్స్ a, b మరియు సుమ్ ని ప్రకటించాము. ఇక్కడ యూజర్ నుండి ఇన్పుట్ అడుగుతాము. యూజర్ a మరియు b ల విలువలను ప్రవేశపెడతాడు. ఈ విలువలు వేరియబుల్ a మరియు వేరియబుల్ b లో నిల్వ చేయబడతాయి. స్కాన్ఫ్ ఫంక్షన్ కన్సోల్ పై ఉన్న డేటాను తీసుకుంటుంది. తదుపరి ఫలితాన్ని ఇచ్చిన వేరియబుల్లో నిల్వ చేస్తుంది. స్కాన్ఫ్ ఫంక్షన్ లోని ఫార్మాట్ స్పెసిఫైయర్ డేటా ఏ రకమైనదో తెలుసుకొనుటకు సహాయపడుతుంది. ఉదాహరణకు ఇక్కడ మన వద్ద %d ఉంది. అది ఇంటిజర్ డేటా టైప్ ను సూచిస్తుంది. ఇక్కడ a మరియు b విలువలను జోడిస్తాం. ఫలితాన్ని సుమ్ లో నిల్వ చేస్తుంది. ఫలితాన్ని ప్రింట్ చేస్తాం. ఇది మన ఇఫ్ స్టేట్మెంట్. ఇక్కడ సుమ్ 20 కన్నా ఎక్కువగా ఉందా అనే కండిషన్ పరీక్షిద్దాం. ఈ కండిషన్ సరైనదైతే సుమ్ ఈజ్ గ్రేటర్ థాన్ 20 అని ప్రింట్ చేస్తాం. నేను ఈ వరుసలను కామెంట్ చేస్తాను. ఇది మన రిటర్న్ స్టేట్మెంట్. సేవ్ పై క్లిక్ చేయండి. ముందుగా ఇఫ్ స్టేట్మెంట్ యొక్క ఎగ్జిక్యూషన్ ని చూద్దాం. Ctrl Alt మరియు T కీలను ఏకకాలంలో నొక్కి టెర్మినల్ విండో తెరవండి. కంపైల్ చేయుటకు జీసీసీ ifstmtc -o if అని టైప్ చేసి ఎంటర్ నొక్కగలరు. ఎగ్జిక్యూట్ చేయుటకు .if టైప్ చేసి ఎంటర్ నొక్కగలరు. ఫలితం ఇలా కనిపిస్తుంది. Enter the values of a and b. నేను 10 మరియు 12 ప్రవేశపెడతాను. అవుట్పుట్ ఇలా కనపడుతుంది. Sum of a and b is 22. Sum is greater than 20. ఇప్పుడు ప్రోగ్రామ్ కి వద్దాం. వేరొక కండిషన్ పరీక్షిద్దాం. ఇక్కడ నుండి కామెంట్ తొలగిస్తాను. ఇక్కడ కామెంట్లను ప్రవేశపెడతాను.
సేవ్ పై క్లిక్ చేయండి. ఇది మన ఎల్సే ఇఫ్ స్టేట్మెంట్. ఇక్కడ మనము సమ్ విలువ 10 కన్నా ఎక్కువగా ఉందా లేదా అనే కండిషన్ పరీక్షిస్తాం. ఈ కండిషన్ నిజమైతే సమ్ ఈస్ గ్రేటర్ దాన్ 10 అండ్ లెస్ దాన్ 20 అని ప్రింట్ చేస్తాం. టెర్మినల్ కి వద్దాం. ఇంతకుముందు లాగే కంపైల్ చేద్దాం. ఇంతకుముందు లాగే ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇలా చూపబడుతుంది. ఎంటర్ ద వాల్యూ ఆఫ్ a and b. నేను 10 మరియు 2 విలువలను ప్రవేశపెడతాను. ఫలితం ఇలా ఉంటుంది. Sum of a and b is 12. Sum is greater than 10 and less than 20. ప్రాంప్ట్ ని క్లియర్ చేస్తాను. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ కి వద్దాం. ఇక్కడ మరియు ఇక్కడ నుండి కామెంట్లను తొలగిస్తాను. సేవ్ పై క్లిక్ చేయండి. ఈ రెండు కండిషన్లు అబద్ధమైతే సమ్ ఈస్ లెస్ దాన్ 10 అని ముద్రిస్తుంది. ఇది మన ఎల్సే స్టేట్మెంట్. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. టెర్మినల్ కు రండి. ఇంతకుముందు లాగే కంపైల్ మరియు ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇదిగో ఫలితం ఇలా వస్తుంది. ఎంటర్ ద వాల్యూ ఆఫ్ a and b. 3 మరియు 5 విలువలను ప్రవేశపెడతాను. అవుట్పుట్ sum of a and b is 8 మరియు sum is less than 10 అని కనిపిస్తుంది. ఇప్పుడు సామాన్యంగా చేసే తప్పుల గురించి చూద్దాం. ప్రోగ్రామ్ కు వద్దాం. ఇక్కడ if స్టేట్మెంట్ చివర సెమీకోలన్ టైప్ చేశాననుకోండి. ఏమవుతుందో చూద్దాం. సేవ్ పై క్లిక్ చేయండి. ఎగ్జిక్యూట్ చేసేందుకు టెర్మినల్ కి రండి. ఇంతకుముందు లాగే కంపైల్ చేయండి. ఎర్రర్ కనిపిస్తుంది. ఎల్సే వితౌట్ a previous if. ఇది సింటాక్స్ ఎర్రర్. ప్రోగ్రామ్ కి వద్దాం. if స్టేట్మెంట్ సెమీకోలన్ తో ఎప్పుడూ ముగించదు మరియు ఎల్సే ఇఫ్ స్టేట్మెంట్ if లేకుండా ఎప్పుడూ పనిచేయదు. తప్పుని సరిచేద్దాం. ఇక్కడ సెమీకోలన్ తీసివేద్దాం. ఇప్పుడు సేవ్ పై క్లిక్ చేయండి. ఎగ్జిక్యూట్ చేద్దాం. టెర్మినల్ కి రండి. ఇంతకుముందు లాగే కంపైల్ మరియు ఎగ్జిక్యూట్ చేద్దాం. a మరియు b ల విలువలను ప్రవేశపెట్టండి. నేను 3 మరియు 6 ప్రవేశపెడతాను. ఫలితం ఇలా ఉంటుంది. Sum of a and b is 9. Sum is less than 10. ఇప్పుడు C++ లో ఇదే ప్రోగ్రామ్ ఎలా ఉంటుందో చూద్దాం. ప్రోగ్రామ్ కు తిరిగి రండి. ఇక్కడ కొన్ని మార్పులను చేస్తాను. Shift Ctrl మరియు S లను ఏకకాలంలో నొక్కండి. ఫైల్ .cpp ఎక్స్టెన్షన్ తో సేవ్ చేయండి. సేవ్ పై క్లిక్ చేయండి. హెడర్ ఫైల్ iostream లా మారుద్దాం. ఇక్కడ యూజింగ్ స్టేట్మెంట్ చేర్చుదాం. ఇప్పుడు సెర్చ్ ఫర్ అండ్ రీప్లేస్ టెక్స్ట్ ఎంపికను ఎంచుకోండి. ప్రింట్ఫ్ స్టేట్మెంట్ ను కౌట్ స్టేట్మెంట్ తో మారుద్దాం. రీప్లేస్ ఆల్ పై క్లిక్ చేసి క్లోజ్ చేయండి. ఇప్పుడు క్లోజింగ్ బ్రాకెట్ తీసివేయండి. స్కాన్ఫ్ స్టేట్మెంట్ బదులుగా సిఇన్ చేర్చుదాం. సిఇన్ మరియు రెండు క్లోజింగ్ బ్రాకెట్లను టైప్ చేద్దాం. సిఇన్ ఫంక్షన్ C++ లో ఒక వరుసను రీడ్ చేస్తుంది. ఫార్మాట్ స్పెసిఫైయర్ తొలగించండి. కామా మరియు యాంపర్సాండ్ తొలగించండి. కామా తొలగించి రెండు క్లోజింగ్ యాంగిల్ బ్రాకెట్లను టైప్ చేయండి. మరలా యాంపర్సాండ్ మరియు క్లోజింగ్ బ్రాకెట్లను తొలగించండి. ఇప్పుడు సేవ్ పై క్లిక్ చేయండి. ఇక్కడ క్లోజింగ్ బ్రాకెట్ మరియు కామా తొలగిద్దాం. ఇప్పుడు \n మరియు ఫార్మాట్ స్పెసిఫైయర్ తొలగిద్దాం. ఇప్పుడు రెండు ఓపెనింగ్ యాంగిల్ బ్రాకెట్లు టైప్ చేద్దాం. మరలా రెండు ఓపెనింగ్ యాంగిల్ బ్రాకెట్లు టైప్ చేసి డబుల్ కోట్స్ లో \n టైప్ చేయండి. ఇక్కడ కూడా క్లోజింగ్ బ్రాకెట్ తొలగిద్దాం. మరలా క్లోజింగ్ బ్రాకెట్లను ఇక్కడ మరియు ఇక్కడ నుండి తొలగిద్దాం.
సేవ్ పై క్లిక్ చేయండి. ఎగ్జిక్యూట్ చేద్దాం. టెర్మినల్కు వద్దాం. ప్రాంప్ట్ను క్లియర్ చేస్తాను. g స్పేస్ ifstmt.cpp స్పేస్ -o స్పేస్ if1 టైప్ చేస్తే కంపైల్ అవుతుంది. if1 ఉపయోగిస్తే ifstmt.c లోని if యొక్క అవుట్పుట్ పారామీటర్లను దిద్దకుండా కాపాడుతుంది. ఎంటర్ నొక్కండి. .if1 టైప్ చేసి ఎంటర్ నొక్కితే ఎగ్జిక్యూట్ అవుతుంది. a మరియు b విలువలను ప్రవేశపెట్టండి. నేను 20 మరియు 10 ప్రవేశపెడతాను. అవుట్పుట్ సమ్ ఆఫ్ a అండ్ b is 30 చూపబడుతుంది. సమ్ ఈస్ గ్రేటర్ థాన్ 20. ఇంతటితో ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాం. స్లైడ్స్ కు వెళ్దాం. తరగతి సారాంశం. ఈ ట్యుటోరియల్లో if స్టేట్మెంట్ ఉదాహరణకు if కండిషన్ గురించి నేర్చుకున్నాం. మరియు else if స్టేట్మెంట్ ఉదాహరణకు else if కండిషన్ గురించి నేర్చుకున్నాం. ఒక అసైన్మెంట్ లా a b కన్నా ఎక్కువ లేదా తక్కువ అని పరీక్షించుటకు ఒక ప్రోగ్రాం రాయండి. సూచన: if స్టేట్మెంట్ వాడండి. a b c లో ఏది ఎక్కువ అని చూపించుటకు మరొక ప్రోగ్రాం రాయండి. సూచన: else if స్టేట్మెంట్ వాడండి. ఈ లింక్ లో ఉన్న వీడియో చూడగలరు. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశము. మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే డౌన్లోడ్ చేసి చూడగలరు. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాపులు నిర్వహిస్తుంది. ఆన్లైన్ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన వారికి సర్టిఫికెట్లు జారీ చేస్తుంది. మరిన్ని వివరాలకు contact@spoken-tutorial.org ను సంప్రదించండి. స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము. దీనికి ఐసీటీ ఎంహార్డీ ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తుంది. దీనిపై మరింత సమాచారం క్రింద లింక్ లో అందుబాటులో ఉంది. ఈ రచనకు సహాయపడిన వారు శ్రీహర్ష ఎస్ఎన్ మరియు మాధురి గణపతి. ధన్యవాదములు.